అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న తెలుగమ్మ. ఈరోజు నేను హ్యాష్ గార్డ్ హల్వా, అదే అండి బూడిద గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. హ్యాష్ గార్డ్ని వింటర్ మిలన్ అని కూడా అంటారండి. ఫస్ట్ బూడిద గుమ్మడికాయని బాగా క్లీన్ చేసి ఇలా కట్ చేయాలండి. అండ్ కట్ చేశాక ఇలా అయితే పీల్ ఆఫ్ చేయాలి. మనం నైఫ్తో కూడా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ని కూడా తీసేయాలి. ఆ తర్వాత ఇలా గ్రేట్ చేసుకోవాలండి. గ్రేట్ చేయడానికి చాలా టైం పడుతుందండి. దీంట్లో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల నేనైతే ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని దానిపైన క్లాత్ పెట్టి ఇలా ఫిల్టర్ చేయాలండి. వాటర్ మొత్తం మనం స్క్వీజ్ చేయాలి. ఆ తర్వాత మనం ఎందుకు ఇలా ఫిల్టర్ చేస్తున్నామంటే, మనం బెల్లం అనేది ఎంత తీసుకోవాలో మనకు వాటర్ కంటెంట్ ఉంటే తెలియదు కదండి. ఇలా స్క్వీజ్ చేసుకోవడం వల్ల మనకు బెల్లం అనేది ఎంత క్వాంటిటీ కావాలో ఈజీగా మెజర్ చేసుకోవచ్చండి. అండ్ వాటర్ అయితే ఇట్లా సపరేట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు యాడ్ చేసుకొని అవి లైట్గా ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో మనము గ్రేట్ చేసుకున్నాం కదా యాష్ గార్డ్ని, ఇక్కడైతే నాకు 3 కప్స్ వచ్చాయండి. 3 కప్స్ యాడ్ చేయాలి ప్యాన్లో. అండ్ ఆ తర్వాత ఒక 5 to 10 minutes పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనము సపరేట్ చేసిన వాటర్ అనేది యాడ్ చేయాలండి. ఇలా వాటర్ లెవెల్ అనేది తగ్గేంత వరకు మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి. దీంట్లో లో క్యాలరీ వాటర్ కంటెంట్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మన వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చండి. ఇందులో హై వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మన బాడీని హైడ్రేట్గా ఉంచుతుందండి. అండ్ మన స్కిన్కి, మన గట్కి, మన హార్ట్కి, కిడ్నీకి, లివర్కి చాలా మంచిది. డయాబెటీస్ కూడా చాలా మంచిదండి. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో మన మజిల్ పెయిన్కి, బాడీ పెయిన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో ఆల్కలైన్ నేచర్ ఉండడం వల్ల మన స్టమక్లో ఉన్న యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుందండి. అండ్ కొంతమందిలో యాష్ గార్డ్ వల్ల అలర్జీ ఉంటుందండి, వాళ్ళైతే అవాయిడ్ చేయండి. 3 కప్స్ గుమ్మడికాయకి మనం 1/2 కప్ బెల్లం అయితే తీసుకోవాలండి. అండ్ 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం అనేది మెల్ట్ చేసుకోవాలండి. అండ్ కూల్ చేసుకొని తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ని తగ్గాయి కదండి. ఆ తర్వాత మనము బెల్లం సిరప్ అయితే యాడ్ చేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది తగ్గేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అండ్ ఆ తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలండి. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. 3 minutes తర్వాత మళ్ళీ ఇంకో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. అంతే అండి, సింపుల్ రెసిపీ. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాజు అండ్ కిస్మిస్ని అయితే యాడ్ చేయాలండి. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. ఇలా మనము షుగర్ యాడ్ చేయకుండా బెల్లం యాడ్ చేసి ప్రిపేర్ చేయొచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.